ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి కేటగిరీ 2 యొక్క క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఏ విధంగా ఫిల్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్తో పాటు అండ్ మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీకు సంబంధించి ఏ డిపార్ట్మెంట్లో మీ యొక్క అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి అనే టాపిక్ గురించి అండ్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసేటప్పుడు మనకు సంబంధించి ఏ సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ చేయాలి అనే టాపిక్ గురించి వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ అదేవిధంగా మీకు ఈ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ఉన్న కొన్ని ముఖ్యమైన క్వైరీస్ గురించి కూడా ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డికి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే సో మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. వన్స్ మీరు ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ వెబ్సైట్ అనేది విజిట్ చేయగానే సో మనకు లేటెస్ట్ న్యూస్, అనౌన్స్మెంట్స్ అండ్ సర్క్యులర్కి సంబంధించిన కాలమ్స్లో మనకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఉంటాయి. సో ప్రజెంట్ వచ్చేసి డిఫరెంట్ సబ్జెక్ట్స్కి సంబంధించిన టోటల్ ఇంటిమేషన్ లెటర్స్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. లైక్ మీరు లా కోసం అప్లై చేసిన, మేనేజ్మెంట్ కోసం కావచ్చు, కామర్స్ కోసం కావచ్చు, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్కి అప్లై చేసిన, ఎడ్యుకేషన్లో మనకు ఫిజికల్ ఎడ్యుకేషన్ కానీ అండ్ అదేవిధంగా మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ అప్లై చేసిన, అండ్ ఆర్ట్స్కి సంబంధించి ఆర్ట్స్లో డిఫరెంట్ లాంగ్వేజెస్కి అప్లై చేసిన, ఇంజనీరింగ్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ లైక్ సివిల్ ఇంజనీరింగ్ కావచ్చు, మెకానికల్ ఇంజనీరింగ్ కావచ్చు ఇలా అప్లై చేసిన, అండ్ సోషల్ సైన్స్ వచ్చేసి మనకు ఎకనామిక్స్ కానీ, పొలిటికల్ సైన్స్ కానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఇలా మీరు డిఫరెంట్ సబ్జెక్టులకు అప్లై చేసిన, ఇన్ఫర్మేటివ్కి సంబంధించి అప్లై చేసిన, టెక్నాలజీకి సంబంధించి అప్లై చేసిన, అండ్ ఫ్యాకల్టీ ఆఫ్ ఫార్మసీ కోసం అప్లై చేసినా కూడా సో మీరు ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ అయినట్లయితే సో మీకు ఏ డేట్లో దీనికి సంబంధించిన రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ ఏంటి అండ్ ఇంటర్వ్యూ డేట్స్ ఏంటి అనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. సో మనకు ఆల్రెడీ స్కెడ్యూల్ రిలీజ్ చేశారు కాబట్టి అండ్ ఒకసారి నేను స్కెడ్యూల్ గురించి కూడా మీకు రిమైండ్ చేస్తాను ఏ డేట్లో ఏముంటుంది అనేది. అండ్ దాంతోపాటు మీరు ఇప్పటివరకు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ప్రజెంట్ మన యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ అయితే పెట్టడం జరిగింది. మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మేము మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అప్లికేషన్ ఫామ్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం ఇక్కడ ఒకసారి డేట్స్ గురించి అయితే రిమైండ్ చేసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కామర్స్ స్టూడెంట్స్ అయినట్లయితే సో మనకు సంబంధించిన డేట్స్ ఏంటి అని తెలుసుకోవచ్చు, లేదా రిమైనింగ్ సబ్జెక్ట్స్కి అప్లై చేసిన స్టూడెంట్స్ కూడా మీకు డేట్స్ అయితే సేమ్ ఉంటాయి. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. మనకు 16th రోజు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చింది. 23rd జూన్ వరకు మనకు సంబంధించి ఈ యొక్క పార్ట్ 2 అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడంతో పాటు అండ్ మీ యొక్క సబ్జెక్ట్కి ఎంతైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అనేది డీడీ రూపంలో పే చేసి సో ఈ యొక్క అప్లికేషన్ ఫాము ఆ పే చేసిన డీడీ అండ్ మీ యొక్క సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వాటికి అటాచ్ చేసి సో మనం యూనివర్సిటీ రిలేటెడ్ డిపార్ట్మెంట్లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది, మీ సబ్జెక్ట్ రిలేటెడ్ డిపార్ట్మెంట్లో. సో అది ఇవ్వడానికి మనకు 23rd అయితే లాస్ట్ డేటు. అండ్ ఎవరైతే యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం వారికి సంబంధించిన పార్ట్ 2 అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ ది జిరాక్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన ఆస్పిరెంట్స్ ఉంటారో మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి సో ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారి యొక్క లిస్ట్ అనేది మనకు 28th జూన్ రోజు అయితే పెట్టడం జరుగుతుంది. సో ఇది జస్ట్ మళ్ళీ ఒకసారి మీకు రిమైండ్ చేస్తున్నాను. అండ్ ఆ లిస్ట్ ప్రకారం సో లిస్ట్లో ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో 1st జూలై నుంచి 11th జూలై వరకు సర్టిఫికేట్ దట్ ఈస్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వడం జరుగుతుంది. సో ఇంటర్వ్యూలో కనుక మీ పెర్ఫార్మెన్స్ బాగుంటే మీరు సెలెక్ట్ అయినట్లయితే అండ్ మనకు 19th జూలై 2025 అఫీషియల్గా సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది. సో ఇది మనకు మెన్షన్ చేసిన ఇన్ఫర్మేషన్. అండ్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కావచ్చు, లేదా మీరు సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి కావచ్చు, మీతో పాటు వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలని మీరు క్వైరీ చేసినట్టయితే సో మనకి ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ అయితే పెట్టడం జరిగింది. జస్ట్ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో మీరు దీన్ని ఏ విధంగా ఫిల్ చేయాలనే క్లారిటీ అయితే మీకు రావడం జరుగుతుంది. సో వన్స్ మనం మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే ఈ విధంగా దానికి సంబంధించిన ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మనకు ఉస్మానియా యూనివర్సిటీ అంటూ అప్లికేషన్ ఫర్ అడ్మిషన్స్ ఇంటూ పిహెచ్డి ప్రోగ్రామ్ అండర్ కేటగిరీ 2 అనేది ఉంటుంది. ఎవరైతే పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో డిఫరెంట్ సబ్జెక్టులు అన్ని సబ్జెక్ట్ స్టూడెంట్స్కి ఇదే ఫార్మాట్ అనమాట. సపరేట్గా మీకు వేరే ఫార్మాట్ అయితే ఉండదు. ప్రతి స్టూడెంట్ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ప్రీవియస్ వీడియోలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది 2022 ఫాము, ఇది వచ్చేసి మనకు 2025కి సంబంధించిన ఫాము. సో మీరు ఇక్కడ సో ఈ యొక్క అడ్మిషన్ ప్రాసెస్లో భాగంగా బేస్డ్ ఆన్ మీ యొక్క ఇన్ఫర్మేషన్ బ్రౌచర్లే కావచ్చు, ప్రెస్ నోట్ కావచ్చు, దాంట్లో అమౌంట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అమౌంట్ వచ్చేసి ఎవరి పేరు మీద పే చేయాలి అంటే సో మీరు ఏ డిపార్ట్మెంట్లో అయితే అడ్మిషన్ తీసుకుంటున్నారో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన బ్రాంచ్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో మీరు పే చేయాలి. సో మీరు డైరెక్ట్గా SBI బ్యాంకుకి వెళ్ళేసి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న బ్యాంక్లో అయినా పే చేయొచ్చు, మీ నియర్ బై బ్రాంచెస్లో అయినా పే చేయొచ్చు. బట్ కాకపోతే మీ డిపార్ట్మెంట్ పర్టికులర్గా ఏదైతే ఉంటుందో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఆ అకౌంట్లో అయితే మీరు అమౌంట్ పే చేసిన డీడీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కామర్స్ స్టూడెంట్స్ వచ్చేసి 1500 రూపీస్ అయితే డీడీ తీయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మా నియర్ బై బ్యాంక్లో నేను తీస్తాను. బట్ డీడీ వచ్చేసి ఎవరి అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయాలి అంటే సో డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ సంబంధించిన బ్రాంచ్కి మనం ఉస్మానియా యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ బ్రాంచ్కి మనం ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఈ డీడీ విషయంలో అయితే మీరు క్లియర్గా మీకు సంబంధించిన డిపార్ట్మెంట్ అథారిటీస్ కాంటాక్ట్ అయిన తర్వాత మీరు డీడీ తీసుకోండి. సో డిపార్ట్మెంట్ అథారిటీస్ సంబంధించిన నెంబర్స్ మేము అఫీషియల్ వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసి
మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. మీరు ఒకసారి అయితే కాంటాక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్న తర్వాత సో మీరు అప్లికేషన్ ఫామ్ కావచ్చు, డీడీ తీయడం కావచ్చు స్టార్ట్ చేయండి. వన్స్ మీ డీడీ తీయడం కంప్లీట్ అయిన తర్వాత సో మీరు ఏ బ్యాంక్లో తీశారు, ఏ బ్రాంచ్లో తీశారనే ఇన్ఫర్మేషన్ ఉండాలి. డీడీ నెంబరు, డీడీ డేటు, అమౌంట్ ఎంత అనేది రాయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు రైట్ సైడ్ కార్నర్లో ఫోటో అయితే మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది, మీకు సంబంధించి రీసెంట్ ఫోటో. అండ్ మీ యొక్క ఫ్యాకల్టీ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ మీరు నేమ్ రాయాల్సి ఉంటుంది. ఫ్యాకల్టీ వచ్చేసి మనకు ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ కావచ్చు, ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్ కావచ్చు, ఫ్యాకల్టీ ఆఫ్ లా కావచ్చు, ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, సైన్స్ కావచ్చు, అండ్ ఫ్యాకల్టీ ఆఫ్ ఇన్ఫర్మేటివ్ కావచ్చు, ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్ కావచ్చు, ఫ్యాకల్టీ ఆఫ్ ఫార్మసీ కావచ్చు. మీరు ఏదైతే ఉంటుందో అది ఇక్కడ మెన్షన్ చేయాలి. వన్స్ మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మీ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు పిహెచ్డీ ఎంట్రన్స్ టెస్ట్ ఏ సబ్జెక్ట్ అయితే రాయడం జరిగిందో ఆ సబ్జెక్ట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ కేటగిరీ రీసెర్చ్ స్కాలర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు ఫుల్ టైం కేటగిరీనా పార్ట్ టైమా అనేది మీరు బ్లాంక్ లెటర్స్లో అయితే రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు వచ్చేసి ఫుల్ టైం పార్ట్ టైం అనేది క్లియర్గా మెన్షన్ చేయాలి. సో ఫుల్ టైం బెటరా పార్ట్ టైం బెటరా సార్ అని అడిగి మీరు క్వైరీ చేసినట్టయితే సో మీరు ఫుల్ టైం తీసుకున్నట్టయితే బెనిఫిట్ ఉంటుంది. ఫ్యూచర్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెట్ రాస్తున్నారు, జేఆర్ఎఫ్ క్వాలిఫైడ్ అయ్యారు అనుకోండి. ఇప్పుడు మీకు దానికి సంబంధించిన ఫెలోషిప్ రాకపోయినా కూడా ఫ్యూచర్లో రావాలి అంటే మీరు ఫుల్ టైం పెట్టుకుంటే సో ఫ్యూచర్లో మీకు రియంబర్స్మెంట్ దట్ ఈస్ ఫెలోషిప్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. పార్ట్ టైం పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫెలోషిప్కి అయితే నాట్ ఎలిజిబుల్. సో మీకు ఫెలోషిప్ను ఉద్దేశించుకొని పెట్టుకోవాలనుకుంటే ఫుల్ టైం అయితే పెట్టుకోండి. పార్ట్ టైం ఎవరు పెట్టుకోవాలి సార్ అంటే సో మీరు రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్న వాళ్ళు అయి ఉండి అండ్ మీది గవర్నమెంట్ కావచ్చు, ఎన్జిఓస్ కావచ్చు, అలాంటి ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న వాళ్ళైతే మీరు పార్ట్ టైం పెట్టుకోండి. పార్ట్ టైం పెట్టుకున్న ప్రతి ఒక్కరికైతే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే ఎంప్లాయర్ నుంచి కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫుల్ టైం పెట్టుకోవాలా పార్ట్ టైం పెట్టాలనేది మీ ఇష్టం. అండ్ తర్వాత మీకు ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన హాల్ టికెట్ ప్రజెంట్ మనము ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డీ ఎంట్రన్స్ టెస్ట్ రాసాం కాబట్టి దాని యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే టైప్ చేయాలి, రాయాల్సి ఉంటుంది. తర్వాత సో నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అనేది సో ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో రాయాల్సి ఉంటుంది. క్లియర్గా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రాయాల్సి ఉంటుంది. మీరు ఫాదర్ నేమ్ అనేది రాయాల్సి ఉంటుంది. యాజ్ పర్ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ ప్రకారం మీ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది. అండ్ మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని టిక్ చేసుకోవాలి. సో అక్కడ ఇచ్చిన సెక్షన్స్లో అయితే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ కూడా పర్ఫెక్ట్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత క్యాండిడేట్ సంబంధించిన పర్సనల్ డేటా లైక్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ మీ యొక్క డిస్టిక్, మీ యొక్క స్టేటు, మీ యొక్క నేషనాలిటీ, మీ యొక్క మదర్ టంగ్, ఈ థింగ్స్ అయితే మీరు కేర్ఫుల్గా ఫిల్ చేయాలి. సో మిస్టేక్స్ లేకుండా. అండ్ ఆ తర్వాత మీ యొక్క కేటగిరీ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో కేటగిరీ డీటెయిల్స్ కూడా కన్ఫర్మ్ చేసుకోవాలి. సో మీ కేటగిరీ ఏదైతే ఉంటుందో అది ఇఫ్ మీరు ఎస్సీ అయితే ఎస్సీలో, ఎస్టీ అయితే ఎస్టీలో టిక్ చేసుకోవాలి. అండ్ బీసీలో మీరు సబ్ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఓసీ జనరల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఓసీ ఈడబ్ల్యూఎస్ అయితేనేమో ఈడబ్ల్యూఎస్లో టిక్ చేసుకోవాల్సి ఉంటుంది మనము. అండ్ తర్వాత వచ్చేసి సో మీకు సంబంధించి పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉన్నట్టయితే ఎస్ఆర్ నో కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఎస్ఆర్ నోలో మీకు ఎటువంటి డిజబిలిటీ ఉందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అండ్ మీకు సంబంధించిన కరెస్పాండెంట్ అడ్రస్ అనేది మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది క్లియర్గా మీ యొక్క అడ్రస్ ఏదైతే ఉంటుందో అది. అండ్ తర్వాత మీకు సంబంధించిన మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫర్దర్ అప్డేట్స్ కోసం. మీ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డీకి సంబంధించిన ఫర్దర్ అప్డేట్స్ ఏవైనా ఇక్కడ ఇచ్చిన మెయిల్ ఐడికి అయితే రావడం జరుగుతుంది, ఇక్కడ ఇచ్చిన మొబైల్ నెంబర్కి అయితే రావడం జరుగుతుంది. తర్వాత పేరెంట్స్ సంబంధించి, గ్రాడ్యుయేట్స్ సంబంధించిన డీటెయిల్స్ అయితే మీ యొక్క పేరెంట్ నేము, రిలేషన్షిప్ విత్ క్యాండిడేట్, వారి యొక్క ప్రొఫెషన్, వారి యొక్క ఇన్కమ్, వారికి సంబంధించిన పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇక్కడ కేర్ఫుల్గా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత డ్యూరేషన్ ఆఫ్ ది రెసిడెన్స్ సంబంధించి మీకు సంబంధించిన బోనఫైడ్ సర్టిఫికేట్స్ ప్రకారం డ్యూరేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీరు సో ఎప్పటి నుంచి తెలంగాణలో ఉంటున్నారనే ఇన్ఫర్మేషన్. తర్వాత సో మనకు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో మీ యొక్క డీటెయిల్స్ అనేది యాజ్ పర్ మీ యొక్క అకాడమిక్ ఇయర్స్ ప్రకారం అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఎస్ఎస్సీ మెమో ప్రకారం మీ డీటెయిల్స్, తర్వాత ఇంటర్మీడియట్ డీటెయిల్స్, తర్వాత యూజీ డీటెయిల్స్, తర్వాత పీజీ డీటెయిల్స్. ఇఫ్ అదర్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కామర్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఎంకామ్ చేసి ఉంటారు, ఎంబీఏ చేసి ఉంటారు, ఇలా మీకు బీఎడ్ ఉన్న, అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్న, ఎంపీలు ఉన్నా కూడా మీరు దీంట్లో అయితే డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా మీకు నెట్ సెట్ కానీ, జేఆర్ఎఫ్ కానీ అదర్ థింగ్స్ ఉన్నా కూడా దీంట్లో మీ యొక్క అదర్ క్వాలిఫికేషన్స్ అయితే మీరు క్లియర్గా మెన్షన్ చేయాలి. ఇఫ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఫస్ట్ మీరు ఆఫీస్ నియర్ బై వెళ్ళిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయండి. ఎందుకంటే సో ఒకరు మనకి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారంటే వాళ్ళు షేర్ చేసే దాంట్లో కూడా కొన్ని మిస్టేక్స్ అయితే ఉండొచ్చు. అండ్ మేము ఇచ్చే దాంట్లో కూడా జెన్యూన్ థింగ్స్ ఉంటాయని చెప్పలేము. కాబట్టి సో మీకు కూడా ఉన్న నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఉపయోగించుకొని మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి అయితే ట్రై చేయాల్సి ఉంటుంది. దెన్ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ సో మీకు సంబంధించి ఇఫ్ యు ఆర్ ఇన్ సర్వీస్ మ్యాన్, ఇన్ సర్వీస్ సంబంధించిన క్యాండిడేట్స్ అయినట్టయితే సో అదర్ దెన్ ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, అదర్ థింగ్స్ కావచ్చు, వాటికి సంబంధించిన ఇన్ సర్వీస్ ఎంప్లాయీస్, ఇన్ సర్వీస్ సెక్టర్లో మీరు ఉన్నట్టయితే సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎవరైతే పిహెచ్డీ అడ్మిషన్ తీసుకుంటున్నారో పార్ట్ టైం పర్పస్లో కానీ ఫుల్ టైం పర్పస్లో కానీ ఖచ్చితంగా ఇది ఇంపార్టెంట్ మనకి. అండ్ మీరు సో విట్నెస్ సంబంధించి 2 సంతకాలు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సార్ ఇక్కడ విట్నెస్ అంటున్నా, రెఫరెన్స్కి సంబంధించి 2 మెంబర్స్ పేరు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ మీకు ప్రొఫెసర్స్ కానీ, లేదా మీకు సంబంధించి డిగ్రీ లెక్చరర్స్ కానీ, లేదా మీకు సంబంధించిన అదర్ ఎవరైతే ఉంటారో సపోర్టర్స్, వాళ్ళకి సంబంధించిన రెఫరెన్స్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో నా సజెషన్ అయితే మీ పీజీ ప్రొఫెసర్స్ కానీ, లేదా మీ యొక్క యూజీ డిగ్రీ లెక్చరర్స్ కానీ సో డీటెయిల్స్ అయితే ఇవ్వచ్చు. ఇక్కడ మీకు హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి సెల్ఫ్ డిక్లరేషన్ సంబంధించి కూడా మనకు ఒక పేజ్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మీకు సంబంధించి జస్ట్ డేటు అండ్ సిగ్నేచర్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు అప్లికేషన్ ఫామ్ టోటల్గా ఇచ్చింది.
ఈ విధంగా టోటల్ మన యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మన యొక్క అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం కంప్లీట్ అయ్యగానే నెక్స్ట్ మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే మనం ఈ యొక్క డిపార్ట్మెంట్కి వెళ్ళేటప్పుడు మనతో పాటు ఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి మనం ప్రజెంట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసాం కాబట్టి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే మనతో పాటు తీసుకెళ్ళాలి. అండ్ అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు పే చేసిన అమౌంట్ రిసిప్ట్ ఏదైతే ఉంటుందో అది తీసుకెళ్లాల్సి ఉంటుంది. దాన్ని మనం DDR డిమాండ్ డ్రాఫ్ట్ అయితే చెప్తాము. బేస్డ్ ఆన్ మీ యొక్క డిపార్ట్మెంట్ ఫీ బట్టి మీ యొక్క డిపార్ట్మెంట్ ఇన్స్ట్రక్షన్స్లో ఎంత అయితే అమౌంట్ పెట్టారో ఆ అమౌంట్ అనేది పే చేసిన తర్వాత మనకి రిసిప్ట్ అయితే రావడం జరుగుతుంది. రిసిప్ట్ అనేది కూడా దానికి మనం అటాచ్ చేయాల్సి ఉంటుంది. రిసిప్ట్ ఏ అకౌంట్లో పే చేయాలనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. డ్రాన్ ఇన్ ఏ ఫేవర్ ఆఫ్ ది డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ ది కన్సర్న్ స్పెసిఫైడ్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కామర్స్ స్టూడెంట్స్ అయితే మీరు డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ సంబంధించిన అకౌంట్లో అయితే అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. అండ్ అదర్ థింగ్స్ వచ్చేసి మీతో పాటు క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఫస్ట్ మీ యొక్క SSC మెమో అయితే కావాల్సి ఉంటుంది. అండ్ తర్వాత మనకి ఇక్కడ సినాప్సిస్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సినాప్సిస్ అబౌట్ ది 3 pages అవుట్లైనింగ్ అని క్లియర్లీ అయితే మనకు మెన్షన్ చేశారు. వీళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మన యొక్క సినాప్సిస్ అనేది 3 pagesలో అయితే క్లియర్గా ఉండేటట్టు చూసుకోండి అని అయితే మెన్షన్ చేశారు. అండ్ 3 pagesలోనే ఉండాలా సార్, 3 pagesకి ఎక్స్టెండ్ కాకూడదు అని క్వైరీ చేసినట్టయితే 3 pages కూడా ఎక్స్టెండ్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు రెజ్యూమ్కి సంబంధించిన కాన్సెప్ట్ మీకు ఐడియా ఉంటుంది. రెజ్యూమ్ అనేది ఎన్ని పేజెస్ ఉండాలి అంటే విత్ ఇన్ 1 page కానీ 1.5 pageలో కానీ రెజ్యూమ్ ఉండాలి అనేది సో మెనీ ఇంటర్వ్యూవర్స్ మనకి సజెషన్ ఇచ్చే థింగ్ అది. బట్ మీకు బెటర్ క్వాలిఫికేషన్స్ ఉంది, ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది, అండ్ మీరు చాలా థింగ్స్ని మీరు మీ యొక్క అండర్ గైడెన్సీలో సంథింగ్ మీరు ఫుల్ఫిల్ చేశారనుకుందాం. అప్పుడు మీరు రెజ్యూమ్లో పెట్టాల్సిన థింగ్స్ అనేది సో మెనీ థింగ్స్ ఉంటాయి. అలాంటప్పుడు రెజ్యూమ్ కొన్నిసార్లు 3 pages 4 pages కూడా ఎక్స్టెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. జస్ట్ లైక్ ఇక్కడ సినాప్సిస్ కూడా మీకు సంబంధించిన నాలెడ్జ్ని బట్టి దాన్ని మీరు ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు ఎన్ని పేజెస్కైనా. బట్ నా సజెషన్ వచ్చేసి విత్ ఇన్ 10 pagesలో అంటే 10 pagesకి ఎక్స్టెండ్ కాకుండా మీ యొక్క సినాప్సిస్ ఉండేటట్టయితే చూసుకోండి. 10 pagesకి ఎక్స్టెండ్ అయింది అనుకోండి, అక్కడ ఉండే ఇంటర్వ్యూ ప్యానల్ ఎవరైతే ఉంటారో దాన్ని మొత్తం రీడ్ చేసి క్వశ్చన్స్ అడగాలి అంటే వాళ్ళకు కొంచెం టైం పడుతుంది కాబట్టి అది లాంగ్ ప్రాసెస్ అనేది అవుతుంది. అండ్ మనకు సంబంధించి సినాప్సిస్ అనేది ఎంత డీప్గా ఉంటే అన్ని క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది కూడా మీకు కొంచెం ప్రాబ్లం క్రియేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి షార్ట్ అండ్ స్వీట్గా ఉండేటట్టయితే రెడ్యూమ్ చూసుకోండి. అండ్ ఈ యొక్క మనకు సంబంధించిన సినాప్సిస్లో వచ్చేసి కొన్ని థింగ్స్ అయితే మెన్షన్ చేశారు. ఆబ్జెక్టివ్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేయాలంటున్నారు. అజంప్షన్స్ అనేది క్లియర్గా ఉండాలి. హైపోథిసిస్ సంబంధించి టెస్టింగ్ కూడా క్లియర్గా ఉండాలని మెన్షన్ చేశారు. అండ్ రీసెర్చ్ మెథడాలజీకి సంబంధించి కూడా క్లియర్గా ఉండాలి. అండ్ మీకు సంబంధించిన సర్వేకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్గా ఉండాలని అయితే మెన్షన్ చేశారు. నార్మల్గా సినాప్సిస్లో ఉండాల్సిన మెయిన్ కంటెంట్ ఏంటి అనేది నేను ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి మీరు టైటిల్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. సెకండ్ వన్ వచ్చేసి ఇంట్రడక్షన్ ఇస్తారు. ఇంట్రడక్షన్లోనే వాటికి సంబంధించిన ఆబ్జెక్టివ్స్ కావచ్చు, ఇంపార్టెన్స్ కావచ్చు, స్కోప్ ఆఫ్ స్టడీ కావచ్చు, ఈ థింగ్స్ అయితే ఉంటాయి. అండ్ తర్వాత రివ్యూ ఆఫ్ లిటరేచర్ అయితే ఉంటుంది. రివ్యూ ఆఫ్ లిటరేచర్లో టూ వెర్షన్స్లో మనం రివ్యూ రాస్తాము. ఒకటి మనం సెలెక్ట్ చేసుకున్న టాపిక్ పైన ఆల్రెడీ ప్రీవియస్లో ఎవరైనా రీసెర్చ్ చేసి ఉంటే వారి గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఎలాబరేట్ చేస్తాము. వారి రివ్యూ పర్స్పెక్టివ్లో వాళ్ళు ఇచ్చిన అవుట్కమ్స్ ఏంటి అనేది చెప్తాము. అండ్ అదేవిధంగా ఇంకొక టాపిక్ వచ్చేసి గ్యాప్ ఆఫ్ ది రీసెర్చ్ అనేది. గ్యాప్ ఇన్ రీసెర్చ్ కావచ్చు, మీరు సెలెక్ట్ చేసుకున్న టాపిక్ సంబంధించి గ్యాప్ ఎలా ఉంది, వాళ్ళు ఆల్రెడీ తీసుకొని రీసెర్చ్ చేసిన టాపిక్ని మళ్ళీ మనం చేస్తున్నాం కాబట్టి మనం మళ్ళీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కాబట్టి ఆ గ్యాప్ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేస్తారు, మీరు ఏ టాపిక్స్ తీసుకుంటున్నారు అనేది ఇక్కడ రివ్యూ ఆఫ్ లిటరేచర్లో మనం మెన్షన్ చేస్తాము. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఇక్కడ మెథడాలజీ అయితే ఉంటుంది. మెథడాలజీలో టోటల్గా మీకు సంబంధించి డేటా అనేది ఏ విధంగా కలెక్ట్ చేస్తారు, ప్రైమరీ డేటానా, సెకండరీ డేటానా, పాపులేషన్ ఎంత ఉంది, శాంపుల్స్ ఎంత ఉంటుంది, మీరు హైపోథెసిస్ టెస్టింగ్ కోసం ఏ టెక్నిక్స్ యూజ్ చేస్తారు, అండ్ ఏ విధంగా దాన్ని అనలిటికల్ రూపంలో డేటా అనలిటిక్స్ చేయడం జరుగుతుంది. ఇలా ఈ థింగ్స్ గురించి మనం మెథడాలజీలో అయితే మాట్లాడడం జరుగుతుంది. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఏంటంటే మనకు రెఫరెన్సెస్ అయితే ఇస్తాము. మీరు డేటా ఏ విధంగా కలెక్ట్ చేశారు, ఎక్కడికి వెళ్ళి సేకరించారు, అండ్ వాటికి సంబంధించిన రెఫరెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ టోటల్ కంటెంట్ ఏదైతే ఉంటుందో మీ యొక్క సినాప్సిస్లో ఉండేటట్టయితే చూసుకోండి. అండ్ మీరు డిఫరెంట్ వీడియోస్ని కూడా రిఫర్ చేయొచ్చు. మనకు యూట్యూబ్లో కానీ అదర్ ప్లాట్ఫామ్స్లో కానీ సో మెనీ వీడియోస్ అయితే ఉంటాయి. హౌ టు ప్రిపేర్ సినాప్సిస్ కానీ, హౌ టు ప్రిపేర్ రీసెర్చ్ ప్రపోజల్ అని. ఆ డిఫరెంట్ టాపిక్స్ అనేది మీరు చూసినట్టయితే మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ దాంట్లో మీరు ఏదో ఒకటి ఫాలో అవుతూ ఈ యొక్క సినాప్సిస్ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 3 pages ఉండాలి అనే రూల్ అయితే లేదు. నేను సార్ వాళ్ళని కాంటాక్ట్ చేయడం జరిగింది. మీరు విత్ ఇన్ 3 pagesలో అయినా ఉండొచ్చు, 3 pages ఎక్స్టెండ్ అవ్వచ్చు. బట్ వచ్చేసి ఏంటంటే మనకు అప్ టు 10 pages లోపు ఉంటే కొంచెం బాగుంటుంది. అది మీరు 10 pagesకి ఎక్స్టెండ్ కాకుండా చూసుకోండి. మీరు నార్మల్గా 7 pages 8 pages అలా క్యారీ చేస్తాం సార్ అంటే అది బెటర్ వే కమ్యూనికేషన్ అయితే అవుతుంది. దెన్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మీకు సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ యొక్క ర్యాంక్ కార్డ్ అయితే అడుగుతున్నారు. ర్యాంక్ కార్డ్ అనేది ఖచ్చితంగా మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్, మీరు ఏ క్యాస్ట్ స్టూడెంట్స్ అయితే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మనం ఆల్రెడీ అప్లికేషన్ ఫామ్లో క్యాస్ట్ డిస్క్రైబ్ చేసాం కాబట్టి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ మీరు BC SC ST అయితే ఆ రిలవెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్, లేదా మీరు OC EWS కేటగిరీ అయితే EWS సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉంటే మీకు ఎటువంటి డిజబిలిటీ ఉన్న డిజబిలిటీ సర్టిఫికేట్ తీసుకోవాలి. అండ్ ఒకవేళ మీకు ఫెలోషిప్స్ ఉన్నట్టయితే అదర్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్స్ ఉన్నట్టయితే
చేసినట్టయితే వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ యొక్క జిరాక్స్ అయితే కావాల్సి ఉంటుంది అండ్ ఆధార్ కార్డ్ అయితే కావాల్సి ఉంటుంది. తర్వాత మీకు సంబంధించి ఒకవేళ మీరు పార్ట్ టైం పిహెచ్డి చేయాలనుకుంటే సో మీరు ఎంప్లాయర్ మీ యొక్క ఎంప్లాయర్ నుంచి సో ఈ యొక్క పర్మిషన్ లెటర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ టోటల్గా మనకు మెన్షన్ చేసిన థింగ్స్ ఇక్కడ మనకి ఎక్కడ కూడా పీజీకి సంబంధించి యూజీకి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే మెన్షన్ చేయలేదు. బట్ వాటిని మనం ఎలిజిబిలిటీ సర్టిఫికేట్స్ అంటాం. సో మీకు సంబంధించిన ఎలిజిబిలిటీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో మరి నా దగ్గర పీజీ సర్టిఫికేట్ లేదు సార్ అంటే సో మీరు ఒకసారి డీన్ ఆఫీస్ సంబంధించిన డిఫరెంట్ నెంబర్స్ అయితే ఉన్నాయి, వారికి కాల్ చేయండి. మీ సబ్జెక్ట్ సంబంధించిన డీన్ ఆఫీస్ నెంబర్ లేదు అనుకోండి, వేరే ఆఫీస్ వారికి అయినా కాల్ చేసి వారి నుంచి ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. వారికి మీ సబ్జెక్ట్ అన్నట్టు చెప్పేసి మీరు ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయొచ్చు. బట్ మీరు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాతనే ఒకసారి సో ఆల్ డాక్యుమెంట్స్ తీసుకొని అయితే వెళ్ళండి. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ రిలేటెడ్ టు మీకు అడ్మిషన్ ఎలా ఉంటుందనే తెలియజేయడానికి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే. సో మనం ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఏ విధంగా తెలుసుకోవాలి అంటే మీరు ఎంట్రన్స్ టెస్ట్ అప్లై చేసినప్పుడు మీ సబ్జెక్ట్ ఫ్యాకల్టీ అనేది అయితే ఉంటుంది. మీరు ఏ ఫ్యాకల్టీ నుంచి అయితే అప్లై చేసుకోవడం జరిగిందో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆస్పిరెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ నేను ఒక కామెంట్ చూడడం జరిగింది, సార్ మీ మ్యాథమెటిక్స్ సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో మేము మా యొక్క అప్లికేషన్ ఫామ్ ఇవ్వాలని క్వైరీ చేశారు. సో ఎవరైతే మ్యాథమెటిక్స్ సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారో లైక్ ఎంఎస్సీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఎవరైనా సరే మీరు ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ కానీ ఎంఎస్సీ ఫిజిక్స్ కానీ ఎంఎస్సీ కెమిస్ట్రీ కానీ ఎంఎస్సీ ఫుడ్ డైటిస్ కానీ అండ్ న్యూట్రిషన్ కానీ అండ్ అదర్ థింగ్స్ ఏది కంప్లీట్ చేసినా కూడా మీరు ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ కింద అయితే రావడం జరుగుతుంది. మీరు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్లో మీ యొక్క అప్లికేషన్ ఫాము అండ్ మీరు అమౌంట్ పే చేయడం కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్కి సంబంధించిన ఫేవర్గానే పే చేయాలి. అండ్ మీ యొక్క అప్లికేషన్ ఫాము టోటల్ ఇప్పుడు మనం చెప్పుకున్న సర్టిఫికేట్స్ యొక్క జిరాక్స్ ఏవైతే ఉంటాయో అవి అటాచ్ చేసి మీరు 23 జూన్ 2025 వరకు మీ యొక్క డిపార్ట్మెంట్లో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇలా మీరు ఏ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ అయినా ఆ రిలవెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ రిలవెంట్ ఫ్యాకల్టీకి సంబంధించిన డిపార్ట్మెంట్లో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. స్టార్టింగ్లో మనం చెప్పుకుందాం, మీరు లా రాసినట్టయితే లా యొక్క డిపార్ట్మెంట్లో సబ్మిట్ చేయాలి. మీరు ఒకవేళ సోషల్ సైన్స్ స్టూడెంట్స్ లైక్ ఎకనామిక్స్ కానీ సోషియాలజీ కానీ అండ్ అదేవిధంగా మనకు సంబంధించి పొలిటికల్ సైన్స్ కానీ పబ్లిక్ యాడ్ కానీ ఇలా మీరు కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ అయితే మీరు సోషల్ సైన్స్ సంబంధించిన డిపార్ట్మెంట్లో సబ్మిట్ చేయాలి. లాంగ్వేజెస్ కంప్లీట్ చేస్తే మీరు ఆర్ట్స్లో సబ్మిట్ చేయాలి. ఒకవేళ కామర్స్ అయితే కామర్స్లో, మేనేజ్మెంట్ అయితే మేనేజ్మెంట్, ఎడ్యుకేషన్ అయితే ఎడ్యుకేషన్లో, ఇంజనీరింగ్ లైక్ సివిల్ కానీ మెకానికల్ కానీ అదర్ ఇంజనీరింగ్ కానీ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ కానీ ఇలా చేసిన వాళ్ళైతే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో సబ్మిట్ చేయాలి. సో మెనీ డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. మీకు సంబంధించిన డిపార్ట్మెంట్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అక్కడ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయండి. ఈ టాపిక్ సంబంధించి మీకు ఎటువంటి క్వైరీస్ ఉన్నా కూడా సో మన యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ క్వైరీస్ దృష్టిలో ఉంచుకొని మేము డీటెయిల్ వీడియో చేయడం కానీ లేదా మీ క్వైరీస్కి డీటెయిల్ రిప్లై ఇవ్వడం కానీ అయితే చేస్తాము. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.